కానీ ఇది ఒక పొలిటికల్ వెండెట్టాతో గత సంవత్సరన్నర 2 సంవత్సరాల నుండి ఒక సీరియల్గా తెలుగు సీరియల్ లాగా జరుగుతూ ఉంది. సంవత్సరన్నర నుంచి కూడా అనేక సందర్భాల్లో కవిత గారు కానీ మేము కానీ అందరం కూడా ఆ ఏ సంస్థలైతే స్వతంత్ర సంస్థలున్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకి గౌరవం ఇచ్చి అనేక సందర్భాల్లో వాటి ముందు హాజరై అనేక విషయాలు వెళ్లిపుచ్చినటువంటి అంశం మీకు అందరికి కూడా తెలుసు. ఈ రోజు కూడా కవిత గారు మొన్న ఇచ్చినటువంటి నోటీసు కూడా జూమ్ ద్వారా అటెండ్ అవుతామని కూడా వారు చెప్పింది. సడన్ గా ఈ రోజు మోదీ గారి పర్యటన ఉంది ఎన్నికల సందర్భంగా, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఉన్నది. ఇదే రోజు కవిత గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి అరెస్ట్ చేశారంటే నిజంగానే ఇందులో ఒక రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటి వాదన బలపడుతూ వస్తూ ఉంది. కాబట్టి ఇది డెఫినెట్ గా దీని మీద మా పార్టీ 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. మా పార్టీ నాయకులు స్పందిస్తారు. దీని మీద ఒక సవివరమైనటువంటి స్టేట్మెంట్ కూడా పార్టీ తరఫున వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ ఈ అంశం అన్నది ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్కి ప్లస్సా మైనస్సా? ఇప్పుడు దృఢంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా నిలబడి రేపు ఎన్నికలు చేసే పరిస్థితి ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. బీఆర్ఎస్ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ, అనేక ఉద్యమాలు చేసిన పార్టీ, అనేక ఒడిదుడుకులు చవి చూసిన పార్టీ, అనేక జయాలు అపజయాలు చవి చూసినటువంటి పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి కొత్త కావు. ఇటువంటి ఈడీ కేసు కొత్త కావచ్చు, కానీ ఈ పాలకులను ఎదుర్కోవడంలో అనేక సందర్భాల్లో చాలా నిటారుగా నిలబడినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా ఎన్నికలు అనేటువంటి ఒక భాగం రేపు వస్తా ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 12-13 అభ్యర్థులను కూడా ప్రకటించడం, ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. డెఫినెట్ గా మేము గట్టిగా నిలబడి ముందుకు పోతాం. అది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, వేరే అంశం. కానీ ఇవాళ కవిత గారిని అరెస్ట్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి దానికంటే కూడా ఇవాళ కొంతమంది నాయకులను, రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు అనేక మంది ప్రకటనలు మనం పత్రికలలో చూసినాం. కవిత గారిని అరెస్ట్ చేయలేకపోవడం వల్లే మనం ఓడిపోయినామని కొంతమంది నాయకులు బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు అందరికి కూడా గుర్తున్నాయి. కాబట్టి ఇవాళ కొంతమంది నాయకుల్ని సంతృప్తి పరచడానికా, లేకుంటే కొంతమంది నాయకుల్ని సమజాయించడానికా, లేకుంటే ఇక్కడ ఏదో ఈ అరెస్ట్ వలన కొంత రాజకీయ లబ్ధి పొందుతోనే ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడతా ఉన్నది తప్ప డెఫినెట్ గా ఇలా సుప్రీంకోర్టులో కేసు 19కి ఉంది. 19 నాడు జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజే పోస్ట్ పోన్ చేసిండ్రు. దాని మీద అందులో ఎక్కడ కూడా అక్యూజ్డ్ అని అటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టులో ఈడీ చెప్పలేదు. కేవలం ఆమె ఒక సాక్షురాలుగా మాత్రమే, అనుమానితురాలుగా మాత్రమే అందులో పేర్కొన్నటువంటి అంశాన్ని మనం చూసినాం. కాబట్టి డెఫినెట్ గా ఈ అన్ని కోణాలు ఆలోచిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి పొందడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నది అనేటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే, అటు బండి సంజయ్ కానీ, అరవింద్ గారు కానీ, ఇంకా కొంతమంది కానీ చాలా మంది అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి అరెస్ట్ అవుతుంది కవిత, రేపు అరెస్ట్ అవుతుంది, మాపు అరెస్ట్ అవుతుంది, పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది అని వాళ్ళే వాళ్ళ చేతిలో ఉన్నట్టు. దేవిప్రసాద్ గారు ఇది పూర్తిగా బీజేపీ వాళ్ళు కుట్రంటారా? కాంగ్రెస్ భాగస్వామ్యం కూడా ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోదీ గారిని కలిసిన తర్వాత మేము చాలా కాలంగా అడిగినటువంటి ఎక్స్ప్రెస్ ఈ కారిడార్ కానీ, కంటోన్మెంట్ కి సంబంధించి కానీ, మిగతా పనులు కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే కలవగానే మంజూరు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే మొన్న మీటింగ్ లో ఒకరినొకరు ఎట్లా ప్రేమ ఒలకబోసుకున్నారో చూసినాం. మూడవది, మోదీ గారిని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంటంటే, మోదీ గారు ఎన్నడూ రాజకీయాలకు పోరు, వాళ్ళ అభివృద్ధినే కాంక్షిస్తారని ఆయనకు 100% సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వైనాన్ని చూసినాం. ఇక్కడ 2 పార్టీల లక్ష్యం కూడా ఏముందంటే బీఆర్ఎస్ ను రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ఒక కోణం మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అయితే ఇవన్నిటికీ ఆరోపణలకి ఆధారాలు ఉంటే తప్ప వాటికి సరైనటువంటి మేము ఆరోపణలు చేయలేము. అయినప్పటికీ కూడా ఈ అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నాయనేటువంటి విషయం వాస్తవం. రైట్ సార్, ఎవరైనా కవిత గారితో పాటుగా ఢిల్లీ వెళ్తున్నారా? కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, ఎవరైనా ముఖ్య నేతలు ఎవరైనా? ఇప్పుడైతే ఎవరు పోలేదు. 8 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. డెఫినెట్ గా పోతామండి, ఢిల్లీకి పోతాము. అవసరమైన న్యాయ పోరాటం చేస్తాం, అవసరమైన మాకున్నటువంటి రైట్స్ ను ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తాం. కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం.
ప్రసాద్ గారు, ఇది తెలంగాణలో కవిత అరెస్ట్ అనే అంశం అన్నది కక్షపూరితంగా జరిగింది. కావాలని చెప్పి కేసీఆర్ గారి ఫ్యామిలీని మోదీ గారు డైరెక్ట్గా టార్గెట్ చేశారు అని చెప్పి వాళ్ళ మీద విమర్శలు వస్తున్న నేపథ్యం. గతం నుంచి కూడా ఇందులో అనుమానితురాల్లాగే ఈవిని చూసింది కానీ కోర్టు ఈ రోజుకి వచ్చి కూడా ఆవిడ నిందితురాలని తేల్చలేదు. ఈ రకంగా ఈడీ అడావుడు చేసి 6 గంటల విచారణ చేసి ఆవిడ ఫోన్లు తీసుకుండి ఆవిడ నిర్బంధించి ఈ రకంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడంలో నా ఆంతర్యం ఏంటి? శుక్రవారం నాడే అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా తెలుస్తుంది. కోర్టులో మేము తేల్చుకుంటాం, న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం, ఎన్నికల్లో మా సత్తా చాడతాం, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతాం. ఇది బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న అంశాలు. మరి కాసేపట్లో కేటీఆర్ గారు కూడా దీని మీద ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్నారు. మరి ఎలాంటి అంశాలు చెబుతారో, రేపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తున్న వేళ మరి తెలంగాణలో ఈ అరెస్ట్ అనే అంశం అన్నది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చగా మారుతున్న అంశాలు. కొనసాగిద్దాం ఇదే